గురుభ్యో నమః. ముందు శ్లోకములో హరి, బ్రహ్మ వంటి దేవతలు ఈశ్వరుని సేవిస్తున్నారని చెప్పబడింది. అలా తనను సేవిస్తున్న బ్రహ్మకు ఈశ్వరుడు చేసిన ఉపకారాన్ని చూసి ఈశ్వరుని భజన చేయడం వల్ల తామును కృతార్థులమైనామని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. 19వ శ్లోకం. దురాసా భూయిష్టే దురధిపగృహద్వారఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం న వ్యసనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్తవ శివకృతార్థా ఖలు వయం. ఓ శివ, దురాస్తో నిండినది, దుష్టులైన ప్రభువుల ద్వారములందు నిలబడేటట్లు చేసేది, అసౌఖ్యకరమైనది, అంతము లేనిది, పాపములకు నిలయమైనది, దుఃఖాల్ని కలిగించేది అయిన సంసారమునందు పడియున్న నా కష్టాన్ని నీవు ఎందుకు తొలగింపవు? బ్రహ్మదేవునికి ఉపకారం చేయడానికా? ఇది నీకు ప్రీతికరమైనట్లయితే మేము కూడా కృతార్థులం అవుతాం. నీ ప్రీతియే మాకు ధన్యత చేకూరుస్తుందని భావము. నమస్తే.